ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. భక్తుడైన దావీదు మహారాజు వాక్యము ద్వారా మనకు తెలియజేయుచున్నారు. దావీదు మహారాజు దేవుని ఎరిగినవాడు. దేవుడు ఆయన పట్ల చేసిన మేళ్లను బట్టి మనకు తెలియజేయుచున్నాడు. మన యొక్క యథార్థత మనల్ని కాపాడుతుంది. మనము దేవుని యందు నమ్మిక ఉంచి యథార్థముగా మనము జీవించినప్పుడు అనేక మేలులు మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. మనం ఊహించని కార్యములు దేవుడు మన పట్ల జరిగించగలరు. మన యొక్క యథార్థతను విడిచిపెట్టకూడదు. ఎంత కష్టములోనైనా, ఎన్ని నష్టములోనైనా, మనకు ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా మన యథార్థతను విడిచిపెట్టకూడదు. ఎందుచేతనంటే మనము నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు. కనుక మనము కూడా దేవుని అడుగుజాడల్లో నడిచి దేవుని చిత్తాన్ని జరిగించి అనేక మందికి దీవెనకరంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపగల దేవా, దయామయ, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, మీరు మాపై చూపించిన కృప గడిచిన దినమంతా మమ్మను కాపాడి మరి ఒక నూతన దినములోనికి ప్రవేశపెట్టినందుకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఈ వేకువని లేచి మీ వాక్యం కొరకు కనిపెట్టుకొని ఎంతమంది అయితే మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డల పక్షమున గొప్ప కార్యములు జరిగించండి. వారు ఎన్నడూ ఊహించని రీతిలో వారి సమస్యలన్నీ తీరిపోవాలి తండ్రి. వారి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలి తండ్రి. వారు ఏ విషయమై దిగులు చెందుతున్నారో వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పులు అన్నీ తీరిపోవాలి తండ్రి. వారి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవాలి తండ్రి. పిల్లలకు వారు కోరుకున్న ఉద్యోగాలు దయచేయండి. మునిపెన్నడూ చూడని రీతిలో వారి పట్ల అద్భుతాలు జరిగించండి తండ్రి. వివాహము కొరకు కనిపెట్టుకున్న బిడ్డలకి మంచి సంబంధాలు దొరికి ఈ సంవత్సరమే వివాహం జరిగేలా మీ కృప ఉంచండి తండ్రి. కార్లు, బస్సులు, వాహనాల్లో, నౌకల్లో, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరేలాగా మీ కృప దయచేయండి తండ్రి. అయ్యా, మేము నాయన యథార్థముగా నాయన ఉండేటట్టు మీ కృప ఉంచండి తండ్రి. మా యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా మీ కొరకు సాక్షులుగా నిలబడి నాయన మీరు మా పట్ల చేసిన మేళ్ల కొరకు ఎదురు చూసే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ విన్న వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.